వీడియో కలిపి పంపించవచ్చు. ఓకే, ఆగేస్తున్నారా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టుడే 8th class social 15th lesson law and justice a case study. ఓకే, ప్రీవియస్ క్లాస్లో కొంత లెసన్ మనం చెప్పుకున్నాం. టుడే వచ్చేసి అప్పీలేట్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి. ఓకే, రవి కనుక చూసినట్లయితే రవి వాజ్ అన్హ్యాపీ విత్ ద జడ్జిమెంట్. రవికి 5 years జైలు పడింది, ఇంకా పెనాల్టీ కూడా కొంత డబ్బు పడింది. దీనివల్ల ఏమైందంటే రవి ఆ జడ్జిమెంట్కి చాలా అన్హ్యాపీగా ఉన్నాడు, నిరుత్సాహంగా ఉన్నాడు. మరి ఈ యొక్క కోర్టు సిస్టమ్ కనుక వస్తున్నట్లయితే 3 tier సిస్టమ్ ఉంది మన ఇండియాలో. ఓకే, డివిజన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో లోయర్ కోర్ట్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో హైకోర్టు ఉంటుంది. మరి కంట్రీ లెవెల్లో కనుక వస్తున్నట్లయితే సుప్రీం కోర్టు ఉంటుంది. విచ్ ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ? సుప్రీం కోర్ట్. విచ్ ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద స్టేట్? హైకోర్టు. ఓకే, నెక్స్ట్ కనుక వస్తున్నట్లయితే థర్డ్ వన్ లోయర్ కోర్ట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి, డివిజన్ లెవెల్ కూడా సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి డివిజన్ లెవెల్. ఓకే, విచ్ ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ? సుప్రీం కోర్ట్. విచ్ ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద స్టేట్? హైకోర్ట్. డిస్ట్రిక్ట్ లెవెల్లో కనుక వస్తున్నట్లయితే సెషన్స్ కోర్ట్ ఉంటుంది, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో సెషన్స్ కోర్ట్ ఉంటుంది. ఓకే, అట్లాగే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ సివిల్ కోర్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టు. ఇక్కడ కనుక వచ్చినట్లయితే సివిల్ కోర్టు కూడా ఉంటుంది అన్నమాట. డిస్ట్రిక్ట్ లెవెల్లోనే సివిల్ కోర్టు ఉంటుంది. ఓకే, సివిల్ కోర్టు ఉంటుంది, ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లోనే సివిల్ కోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే సెషన్స్ కోర్టు కూడా ఉంటుందన్నమాట. సెషన్స్ కోర్టు కనుక చూసినట్లయితే మర్డర్ కేసులు, తన్నుకున్నాయి, ఓకే, పెద్ద పెద్ద కేసులను కూడా సెషన్స్ కోర్టుకు వస్తాయి. దిస్ ఈజ్ ద డేంజరస్ కోర్టు, సెషన్స్ కోర్టు. సివిల్ కోర్టు కనుక వస్తున్నట్లయితే భార్యాభర్తల డైవర్స్, విడాకులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, మనీ డిస్ప్యూట్స్ కానీ, ఇట్లాంటివి కనుక వస్తున్నట్లయితే సెషన్స్ కోర్టుకి, సివిల్ కోర్టుకి రావడం జరుగుతుంది. ఓకే, సాధారణ కేసులన్నీ సివిల్ కోర్టులో ఉంటాయి. డేంజరస్ కోర్టు అంటే బాగా సివియర్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి కేసులు కనుక వస్తున్నట్లయితే కొట్టుకున్నాయి, నరుక్కున్నాయి, చంపుకున్నాయి, ఇట్లాంటి కేసులను కనుక వస్తున్నట్లయితే సెషన్స్ కోర్టుకి వస్తాయన్నమాట. దిస్ ఇస్ ద డేంజరస్ కోర్టు. ఓకే, ఇంకా కనుక చూసినట్లయితే ఎక్కడి నుంచి డివిజన్ లెవెల్లో కనుక చూసినట్లయితే అసిస్టెంట్ సెషన్స్ కోర్టు, అసిస్టెంట్ ఓకే, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఉంటుంది, ఇది డివిజన్ లెవెల్. డివిజన్ లెవెల్ కనుక చూసినట్లయితే డివిజనల్ లెవెల్లో అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఉంటుంది. అట్లాగే ఎక్కడ కనుక వచ్చినట్లయితే సివిల్ కోర్టు ఉంటుంది. సివిల్ కోర్టు అసిస్టెంట్ అన్నమాట. అసిస్టెంట్ సివిల్ కోర్టు ఉంటుంది డివిజన్ లెవెల్లో. ఇంకా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఉంటుంది, అసిస్టెంట్ సివిల్ కోర్టు కూడా ఉంటుంది. ఇవన్నీ కనుక వస్తున్నట్లయితే డివిజన్ లెవెల్లో ఉంటాయి. అంటే తాలూకా స్థాయిలో ఉంటాయి అన్నమాట ఈ కోర్టులు కనుక వస్తున్నట్లయితే. ఫస్ట్ ఏ కేసు అయినా డివిజన్ లెవెల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ కనుక వాళ్ళకి న్యాయం జరగకపోతే జిల్లా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాయి. ఇక్కడ కూడా న్యాయం జరగదంటే హైకోర్టుకి వెళ్తారు. ఇక్కడ కూడా న్యాయం జరగదంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఓకే, యాక్చువల్గా హైకోర్టు అండ్ సుప్రీంకోర్ట్స్ ఈ 2 కోర్ట్స్ కూడా కనుక వస్తున్నట్లయితే డివిజన్ లెవెల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎట్లాంటి తీర్పులు అయితే ఇస్తారో వాటిని బేస్ చేసుకొని స్టేట్ లెవెల్ హైకోర్టులో కానీ, కంట్రీ లెవెల్ సుప్రీంకోర్టులో కానీ
వాళ్ళ యొక్క జడ్జిమెంట్ని లోయర్ కోర్టు యొక్క జడ్జిమెంట్ని గౌరవిస్తూ ఇంకా క్లారిటీగా దాన్ని పరిశీలించి వాళ్ళు ఒక శిక్షలు అనేవి వేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈచ్ స్టేట్ హ్యాస్ ఎ హైకోర్టు విచ్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద స్టేట్. At the top of the court, top is the court Supreme Court that is located in the New Delhi. Okay, Supreme Court can recently this is located in the New Delhi. This is the capital city of India, New Delhi. New Delhi ఉంటుంది Supreme Court. High Court కనుకొచ్చినట్లయితే ఎవరి స్టేట్కి ఒక హై కోర్టు ఉంటుంది. అది కనుకొచ్చినట్లయితే ఆ స్టేట్ క్యాపిటల్లో ఉంటుంది అన్నమాట, రాష్ట్ర రాజధానిలో ఉంటుంది హైకోర్టు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టులకు వచ్చినట్లయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటాయి. మరి డివిజనల్ కోర్టులు కనుక వచ్చినట్లయితే తాలూకా కోర్టులు ఇవి. ప్రతి తాలూకాలో కూడా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఉంటుంది, అసిస్టెంట్ సివిల్ కోర్టు కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవి లోయర్ కోర్టులు అన్నమాట. అయితే ఈ యొక్క డివిజనల్ స్థాయిలోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చినటువంటి తీర్పుల్ని అనుసరించి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు కనుక వచ్చినట్లయితే వాళ్ళు గౌరవప్రదంగా సేకరిస్తారు. హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు స్వీకరించి ఏం చేస్తారంటే శిక్ష పెంచవచ్చు, తగ్గించవచ్చు. వీళ్ళకి అధికారం ఉంటుందన్నమాట సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి. అన్నిటికంటే విచిత హైయెస్ట్ కోర్టు ఇన్ ద కంట్రీ సుప్రీంకోర్టు. ఈ కోర్టుకి వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు కూడా మార్చేటువంటి అధికారం, చేంజ్ చేసేటువంటి యొక్క పవర్ కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. సుప్రీంకోర్టు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, దిస్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కనుక వచ్చినట్లయితే దేశం మొత్తానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అనమాట సుప్రీంకోర్టు. ఓకే ఓకే, మరి డిస్ట్రిక్ట్ లెవెల్ డివిజన్ లెవెల్లో రవి ఓడిపోయాడు. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలని రవి యొక్క ప్లేటర్ చెప్తూ ఉన్నాడు, నాకు ఫీజు ఎక్కువ అవుతుంది, కొంత హై ఫీజు ఇవ్వాలి, ఇక డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుంది అన్నాడు. డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళాడు, డిస్ట్రిక్ట్ లెవెల్కి అప్పీల్ చేశాడు రవి. అక్కడ కూడా రవికి న్యాయం జరగలేదు. స్టేట్ హైకోర్టుకి వేశారు. అక్కడికి కనుక వచ్చినట్లయితే రవికి 5 yearsకి 1 year జైలు శిక్ష తగ్గించారు, 4 years చేశారు. ఇంకా అది కూడా కనుక చూసినట్లయితే మనీ పెనాల్టీ మాత్రం మొత్తం కట్టాల్సి ఉంది. ఎంత పెనాల్టీ అయితే డివిజన్ లెవెల్లో వేసారు ఆ పెనాల్టీ అంతా కూడా కట్టాల్సి ఉంది. ఇంకా రవి ప్లేటర్ అంటున్నాడు సుప్రీంకోర్టుకి వేద్దామని. అయితే రవి కనుక చూసినట్లయితే ఇంకా అంతా వేసే స్థామత లేదు రవికి. ఇంకా రవికి 2 waves మాత్రమే ఉన్నాయి. ఒకటి జైలుకి వెళ్ళటం, రెండోది వచ్చేసి వేసిన పెనాల్టీ కట్టడం. ఇది ఒక మార్గం. అయితే రెండో వేవ్ వచ్చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళటం. రవి సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి స్థామత లేదు. తన కనుక కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ యొక్క సాక్షులు విట్నెస్ అందరూ కూడా పట్టుకెళ్ళాలి, ఢిల్లీకి పట్టుకెళ్ళలేడు. జడ్జి లాయర్ ఏమంటున్నాడంటే రవి యొక్క ప్లేడర్ నువ్వు 1 or 2 times వస్తే సార్ కోర్టుకి, మిగతాదంతా కూడా ఈ యొక్క డివిజనల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇచ్చినటువంటి ఆ యొక్క విట్నెస్ని బట్టే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తీర్పులు ఇస్తారని చెప్తూ ఉన్నాడు. దానికి ఈ వాజ్ నాట్ అగ్రీ. ఈయన అగ్రీ కావట్లేదు ఎవరు రవి. ఇంకా ఆయన ఫైనల్గా కనుక వచ్చినట్లయితే ఇంకా జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. హీఈస్ గోయింగ్ టు జైల్. ఈయన జైలుకి పంపించేయడం జరుగుతుంది. ఓకే, రవి వాజ్ నాట్ హ్యాపీ విత్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సెషన్స్ కోర్ట్. సెషన్స్ కోర్టులో ఇచ్చినటువంటి తీర్పులు కనుక వచ్చినట్లయితే రవి అన్హ్యాపీగా ఉన్నాడు. ద సెషన్స్ కోర్ట్ టుక్ 2 years టు అనౌన్స్ ఇట్స్ జడ్జ్మెంట్. హైకోర్టుకి వేసే కొద్ది ఏమవుతుందంటే రవికి 2 years పడుతుంది. హైకోర్టుకి వేసినట్టు అది తేలడం 2 years పడుతుంది. ఈ 2 years రవి జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది తేలేవాళ్ళు. హైకోర్టు కూడా వాడికి సేమ్ శిక్ష విధించిందనుకో అప్పుడు మాత్రం రవి మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి రవి అప్లై చేసేందుకు మళ్ళీ అది కూడా తెలియనంతవరకు రవి జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, రవి వాజ్ హెల్డ్ గిల్టీ బట్ ఇట్ ఈస్ పనిష్మెంట్ వాజ్ రెడ్యూస్ బై a year. ఓ సంవత్సరం రవి కనుక వచ్చినట్లయితే సెషన్స్ కోర్టులో తగ్గించడం జరిగింది. ద హైకోర్ట్ రవి వాజ్ నాట్ హ్యాపీ విత్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సెషన్స్ కోర్ట్. The lawyer told him that the decisions of the smaller courts of the challenge in the High Court, which is the highest court in the state. రవి ఏమంటే జిల్లా కోర్టులో ఓడిపోయిన తర్వాత హైకోర్టుకి వెళ్దాం, అక్కడ నీకు శిక్ష తగ్గిస్తారు, దానికి నాకు కొంత ఫీజు ఇస్తే మళ్ళీ హైకోర్టుకి వేస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా కనుక వస్తున్నట్లయితే ఇంకా వెళ్ళే కొద్దీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇట్లా వెళ్తూ ఉంటే శిక్ష తగ్గించవచ్చు, అదే శిక్షని కంటిన్యూ చేయవచ్చు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులు. ఓకే, కాకపోతే మనీ కనుక వస్తున్నట్లయితే ఎక్కువ ఎక్స్పెండిచర్, ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట.
ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ట్రై అండ్ అప్పీల్ టు ద హైకోర్ట్, నేను అప్పీల్ చేస్తాను హైకోర్టుకి, అక్కడ నీకు శిక్ష తప్పుతుందని చెప్తూ ఉన్నాడు రవి యొక్క ప్లేడర్. రిడ్యూస్ యువర్ పెనాల్టీ ఫర్దర్ యూ కెన్ సర్టన్లీ డూ దట్ ఏ లాయర్ యాడెడ్. రవి యొక్క ప్లేడర్ మాట వినలేదు. రవి ఇక జైలుకి వెళ్ళడమే నిర్ణయించుకున్నాడు. నౌ రవి హ్యాస్ ఓన్లీ 2 ways. వన్ ఈజ్ టు గో టు జైల్ అండ్ అదర్ ఈజ్ టు అప్పీల్ టు ద సుప్రీంకోర్టు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడమా లేదా జైలుకి వెళ్ళడం అనేది రవి నిర్ణయించుకోవాల్సి ఉంది. రవి వాజ్ క్వైట్ ట్రై టు అవే వియరింగ్ ఆఫ్ ద హోల్ ఫేర్ బై నౌ. సో రవీస్ కేసు ఎండెడ్ విత్ ద హైకోర్టు. రవి కేసు హైకోర్టుతోనే ఎండ్ అయిపోయింది. రవిక పెనాల్టీ కట్టేశాడు. ఇంకా జైలు శిక్ష జైలు శిక్ష అనుభవించడానికి జైలుకి వెళ్ళిపోయాడు రవి. ఓకే, మరి చూడండి ఈ ప్రాబ్లమ్స్ కనుక చూసినట్లయితే ఎవరికైనా సరే స్టేషన్కి వెళ్ళిన వెంటనే స్టేషన్లో సాధ్యమైనంత కేసు పరిష్కరించారు. ఏ కేసు అయినా సరే వాళ్ళు అకార్డింగ్ టు కోర్టు, అంటే కోర్టు ప్రకారం వాళ్ళందరూ కూడా శిక్షలు వేయడం జరుగుతుంది. కానీ కోర్టు ద్వారా తప్ప పోలీసులకు శిక్షలు వేయడానికి ఓకే అక్యూజ్డ్కి వాళ్ళకి ఎట్లాంటి అర్హత లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే.